ఒక ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అనే ఒక చిట్ ఫండ్ తయారు చేసి మమ్మలను మొత్తం 25 గ్రామాలను 2500 మందిని మోసం చేయడం జరిగినది. మొత్తం అమౌంట్ 1800 కోట్లు నష్టపోయినాము. అందులో 105 మంది మరణించడం జరిగినది. ఇట్టి మరణాలు జరగకుండా మాకు డబ్బులు ఇప్పించాలని మేము ఎంతో ఈ 2 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాము. అయినా కానీ మేము ఏ అధికారులతో పోయినా మాకు న్యాయం చేస్తలేరు. అందుకని మీడియా మిత్రులు అందరూ దయచేసి మీకు నేను వందనాలు చేస్తూ ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అని సాయిబాబా అనే ఒక వ్యక్తి మమ్మల్ని మోసం చేసిండు. మేము దానిపైన కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన కూడా మేము డిఎస్పీ తోటి పోయినాము, ఎస్పీ తోటి పోయినాము. ఎస్పీ తోటి పోతే ఫస్ట్ ఉన్న ఎస్పీ ఏం చేసిండు, డిఎస్పీ అవి కాగితాలన్నీ మాకు తీసుకున్నాడు, బాండ్ పేపర్లు జిరాక్స్లు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ ఏం చేసిండు, సెకండ్ వేరే ప్రభుత్వం అయినాక మళ్ళీ డిఎస్పీ ఆయన ఎస్పీ కొత్త వాళ్ళు వచ్చారు. మా ఎమ్మెల్యే తోటి పోతే మా ఎమ్మెల్యే ఇప్పుడు మేఘారెడ్డి, అప్పుడు చిన్నారెడ్డి సార్ ఉన్నాడు. అయితే చిన్నారెడ్డి సార్కు 2-3 సార్లు పోయినాం. 2-3 సార్లు పోతే ఏమైంది, మీరు ఎందుకు పెట్టిన డబ్బులు, మీకేం పని ఉన్నది డబ్బులు పెట్టినకే, నాతో పెట్టిన డబ్బులు నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు అని అనడం జరిగింది. ఆ నుంచి కూడా మేము ఎస్పీ ఆఫీస్ కూడా వచ్చినాం. ఆ సార్ కూడా న్యాయం చేస్తానని అన్నాడు. వాళ్ళను 14 మంది ఎఫ్ఐఆర్ అయితే అట్లా 4-5 మందిని అందులో కేసు చేయడం జరిగింది. నా పేరు అలివేల సార్, బండరాయిపాకుల కుంట ఆయన దాంట్లో పైసలు పెట్టినాం సారు. ఆయన మమ్మల్ని ఎలగొట్టి చేసి పైసలు ఇస్తలేడు, చేస్తలేడు. మేము ఈ ఆకలి దూపని మేము ఈ కష్టాల పడి మేము ఇట్లా అదవుతున్నాం సారు. మీరే మాకు న్యాయం చేయాలి. మీరే అంతా మేము భూమి పోయి చిలకలు ఇండ్లు పోయిన వాళ్ళమే. మేము ఊర్లే లేచిపోయినాయి. నాకు 13 లక్షలు సారు. మాది 2 ఎకరాలు. 2 ఎకరాలు ఇంకా మాకు ఇల్లు జాగా వెళ్ళ కలిసి 13 లక్షలు వచ్చినాయి సార్. మాది 1.5 ఎకరాల భూమి పోయింది. 1.5 ఎకరాల భూమి పోతే అందులో పెడితే ఇంకా ఇది ఇట్లా అయింది. నాకు 10 లక్షలు, కొడుకు పేరు 5 లక్షలు పెట్టుకుని నా పేరు 5 లక్షలు అందులో పెట్టినాం. అయ్యా కోట అయిందంటే పెడితే మా ఊరిలో దోసుకున్నారు. ముగ్గురు కాపోళ్ళు, 3 కోంటోళ్ళు, 2 చేతికి 2 గుమాస్తాలు దోసుకున్నారు. మా ఊరోళ్ళే గారు, మా ఊరోళ్ళే ఇస్తలేడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ వాడు ఇస్తలేరు, 1 రూపాయి ఇస్తలేడు. నేను ఇక్కడనే ఉంటాను సార్, హైదరాబాద్లోనే ఉంటాం. మేము మట్టి పని చేసి 8.5 లక్షలు సాయిబాబు షెడ్ దగ్గర పెట్టుకున్న తర్వాత 2022లో నా భర్త చెయ్యి ఇరిగినప్పుడు నేను పోయి ఆఫీస్కి పోయి అడిగాను. అక్కడ కట్టిన దగ్గర ఆఫీస్ దగ్గర పోయి అడిగాను, నా భర్త చెయ్యి ఇరిగింది, నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అని అడిగితే లేవమ్మా అన్నాడు. 10 రోజుల తర్వాత రా అన్నాడు. 10 రోజుల తర్వాత పోతే ఆఫీస్ మూసేసిండు అని నేను అప్పో చేసి నా భర్త చెయ్యి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాను. నా భర్తను తీసుకొని కట్టుకొని మళ్ళీ వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళాను. సాయిబాబు షెట్టి ఇంటికి వెళ్తే అలా భార్య ఉండి ఏమన్నది, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఉన్నప్పుడు ఇస్తాను రాపోరమ్మా అని ఇంట్లో నుండి బయటికి తోలిచ్చి ఇల్లు మూసుకున్నది. మేము గమ్మున ఇంటికి మళ్ళీ వచ్చినాం. మా భూమి పోలే సార్, మేము కష్టపడి పెట్టుకున్న డబ్బులు. మేము ఇక్కడనే ఉండి మట్టి పని చేస్తాడు. రిజర్వాయర్లో మబ్బి వాళ్ళది ల్యాండ్స్ అన్ని పోయినవి. ఆ అమౌంట్ పెట్టి సాయిబాబా దగ్గర పెట్టినాం 15 లక్షలు పెడితే. ఫస్ట్ బాగానే 1 ఇయర్ వరకు ఇంట్రెస్ట్ ఇచ్చిండు. 4 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు ఎనీ టైం పోయినా, ఎప్పుడు పోయినా ఇవాళ రేపు అనుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిండే తప్ప అసలు ఇంకేం ఇవ్వలేదు అమౌంట్. కాకపోతే ఏంటంటే కొంచెం నేను బెట్టి చేయబట్టి నాకు కొంచెం అమౌంట్ వరకు అయితే రికవరీ అయ్యింది. నాకు మొత్తం రావాల్సింది ఎంత, ఒక 5 lakhs వరకు నాకు రికవరీ కావాల్సింది. చాలా తిరిగినాము, చాలా, ఒక్కసారికి 2 సార్లు అని కాదు, చాలా తిరిగినాము. వాడు చీదరించుకుంటే పడ్డాము, కసిరించుకుంటే పడ్డాము, ఇంటికి పోతే పడ్డాము. గేట్లు తాళం వేసుకొని 2-3 అవర్స్ వరకు బయట వెయిట్ చేసినాము. వాడి ఇంటి ముందర గాసగలక వెయిట్ చేసినాము. ఇది అట్లా కాదన్నా, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే రికవరీ ఇలా కాదు. అసలు వి సాయిబాబాకు ప్లస్ ధనుంజయి సాయిబాబా కానీ, ధనుంజయి కానీ, తాడూరు సర్పంచ్ అని అన్నారు వాళ్ళు కానీ, ఈ బిచ్చిరెడ్డి కానీ, ఈ ప్లస్ కర్ణాకర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళెందుకు మఫ్టీలో ఉంటున్నారు? ఫస్ట్ వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు బయటికి వస్తే తప్ప ఈ
సాయిబాబా బయటికి రాడు. ఈ సాయిబాబాకు వాళ్ళకు ఏం లింక్ ఉంది, అసలు ఏం జరుగుతుంది అది తీసుకురావాలి. కానీ ఇవన్నీ అసలు కానే కాదు. ఇది మనం చేసేది అసలు కరెక్ట్ కానే కాదు. నేను ఏమన్నానంటే మీరు కానీ అసలు జరిగేది ఇది కానే కాదు. ఇది కరెక్ట్ మ్యాటర్ ఇది కానే కాదు. అదే వాళ్ళే ఉన్నవాళ్ళు వాళ్ళే ఇంకా బినామీలు అని అంటున్నారు కదా. ఆ సురేందర్ రెడ్డి కానీ ప్లస్ జానకిరామ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మెయిన్ వీళ్ళే ఉండరు. వీళ్ళ పేర్లే వస్తున్నవి. అవును, వీళ్ళ తప్పు లేనప్పుడు వీళ్ళెందుకు బయటకు వస్తలేరు? వీళ్ళు బయటికి రావాలి కదా, వీళ్ళెందుకు బయటకు వస్తలేరు? మా మండలం గొప్ప రేవెల్లే, జిల్లా వనపర్తి. మా భూమి 2600 ఎకరాలు కూలిపోయింది. 1500 కడప ప్రాజెక్ట్ కిందకి ఇచ్చినాం. మొత్తం భూమి ఇచ్చినాం, ప్రాజెక్ట్ కిందకి కడప ఇచ్చినాం, అన్ని ఇచ్చినాము. మేము కూలిపోయినాం. అటు డబ్బు మాకు ఎకరకు 4 లక్షలన్నర 3 లక్షలన్నర ఇస్తే అవి గవర్నమెంట్ నిరంజన్ రెడ్డి వాళ్ళు కేసీఆర్ వేస్తే మేము అవి తీసుకొని బ్యాంకులు వేసుకున్నాం. బ్యాంకులు వేసుకున్నప్పుడు ఈయన సాయిబాబు సేట్ అని ఇంతకు ముందుకు దందా చేస్తున్నాడంట. నాపూర్లో దందా చేస్తుంటే మాకు తెలియకున్నది. మేము బ్యాంకుల్లో ఉండి మేము ఏదో భూమి వచ్చినాడో ఏదో తీసుకుందాం, ప్లాట్లు వచ్చినాడు ప్లాట్లన్నా తీసుకుందాం, ఏమన్నా తీసుకుందాం అని పెట్టుకున్నాం. ఆయన మాకు పరిచయం అయింది. అట్లే పరిచయం ఇట్లా మెల్లమెల్ల వచ్చి మా ఊర్లో డబ్బు తీసుకొని మేము మీకు బ్యాంకులో వేస్తే ఏమి ఇంట్రెస్ట్ వస్తుంది, మాతోనే పెట్టుకుంటే నీకు 2 రూపాయల వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తాం, నెలకు అడిగితే నెలకు ఇస్తాం, లేకపోతే మీకు ఏదో భూమి ఏదో తీసుకున్న రోజు అడిగితే మీకు డబ్బులు నెల మించి అడిగితే డబ్బులు అని ఇస్తామని మాతోన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు. ఆఫీసులు చుట్టూ డిఎస్ నిరంజన్ రెడ్డితో పోయినాం. నిరంజన్ రెడ్డి ఏమన్నాడు, నేను ఇప్పిస్తాలే అన్నాడు. నేను ఇప్పిస్తాలే అన్నప్పుడు నిరంజన్ రెడ్డితో పోయినప్పుడు ఏమేస్తారు నువ్వు ఇట్లా అన్నావు కదా అంటే, నేను ఏమన్నా పైసలు అందరు న్యాయమ్మడి వచ్చిండ్రు, ఆయన తీసేసిండు. డిఎస్సి ఆఫీస్ కాడికి పోయినాం. ఆయనంటి 2 నెలల తర్వాత మేము పిలిచి మాట్లాడి మీరు సాల్వ్ చేస్తావులే అమ్మ 2 నెలల లోపల అన్నాడు. ఆయన తీపేసిండు. నార్కాన్ జిల్లాకు పోయినాం. నార్కాన్ ఎస్పీ డిఎస్పీ ఆడగలిచినాం. ఆడగలిస్తే వాళ్ళు అదే మాట చెప్పేసిండ్రు. అందరు చేతులు ఎత్తేసిండ్రు. లాస్ట్కు మా ఊరు పోవడంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, రేవంత్ రెడ్డి దత్తకు తీసుకున్నాం. మా ఊరు మొత్తం కూలిపోయింది. ఏంటికి బొడ్రాయి లేదు బండరాయి పక్కల ప్రాజెక్ట్ కిందకి దత్తకు తీసుకుంటాను ఇచ్చిండు మాట. ఆమె ఇచ్చిన మాట ఆయన తీసేసిండు. ఇప్పుడు మేము ఈ సార్ దగ్గరికి మల్లారెడ్డి సార్ దగ్గరికి మమ్మల్ని ఏదో ఒక బాట చూపిస్తాడని ఆ సార్ని పట్టుకొని మేము అడుగుతున్నాం. మాకు డబ్బులు 30 లక్షలు వచ్చింది సార్. పాలమూరు రంగారెడ్డి మా ఇల్లు భూమిపోయి 30 లక్షలు వస్తే డబ్బులు ఇవ్వలేదు సార్. ఇంకా అట్లానే రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఉడక అడిగినాము. ఇక్కడ మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి పట్టించుకోలే. అక్కడ మన ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న కొత్త మేఘారెడ్డి వనపర్తి మాది రేవెల్లి మండలం వనపర్తి జిల్లా. ఆ మేఘారెడ్డి పట్టించుకోలే, మన జుబ్బెల్లి కృష్ణారావు పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే సార్. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మొత్తం అట్లా ఇస్తలేడు ఇంకా డబ్బులు. ఇంకా వాళ్ళ రాజకీయం ఆగమాగమవుతారు సార్. అట్లా మంది అంతా జనాలంతా. ఇక్కడ ఈ సమస్య ఎట్లా అంటే 2 రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏమిటంటే తీసుకున్నటువంటి భూమిని, కైవసం చేసుకున్న భూమిని ప్రభుత్వం సరిగ్గా పారితోషికం ఇవ్వలేదు. సగం ఎంతో అంత వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది తీసుకొని ఒక ఫైనాన్స్ కంపెనీ, ఒక చిట్ ఫండ్ కంపెనీని పెట్టేసేసి వాళ్ళు మీకు 2% ఇంట్రెస్ట్ ఇస్తాము, మీకు అవసరం ఉన్నప్పుడు మీ డబ్బు మీకు ఇస్తాము, ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాము అని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే వాళ్ళకు అసలు ఇవ్వడం లేదు, వడ్డీ ఇవ్వడం లేదు, అసలు డబ్బు ఇవ్వట్లేదు. వీటి వెనక అధికారులు ఉండడం అనేటువంటిది. ఈ కుంభకోణం వెనక రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు వీళ్ళంతా ఉండడం అనేటువంటి చాలా శోచనీయమైన విషయం. లేకపోతే ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన సమస్యగా మేము భావిస్తున్నాం. మాది పాలమూరు అధ్యయన వేదిక. ఉమ్మడి అంటే దాదాపు 5 జిల్లాలుగా విభజించబడ్డది పాలమూరు జిల్లా. మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉద్యమం స్టార్ట్ చేస్తే సరే కొంత నీటి వసతి కల్పించబడ్డది. కానీ దాంతోపాటు నిర్వాసితుల సమస్య అనేటువంటిది మరి బహిరంగంగా ముందుకు వచ్చింది. కాబట్టి నిర్వాసితులకు సరే న్యాయం జరగాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఇది మన ఫైనాన్స్ కంపెనీ దుర్మార్గానికి బలే కాకుండా ఈ రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళు ఏమిటంటే 125 మంది చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారట, కొంతమంది విషం దాగి చచ్చిపోయారట. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందంటే అది సమాజం, అసలు తెలంగాణ సమాజం ఏమైపోతుంది, ఎక్కడ పోతుందని చెప్పేసి మా బాధ. కాబట్టి ప్రజాస్వామ్య ప్రియులందరూ, తర్వాత పేదల గురించి, దళితుల గురించి, బహుజనుల గురించి, రైతాంగం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు
తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి మద్దతు సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.